అయితే ఇక్కడ కనిపిస్తున్నాడు కదా పెద్ద మనిషి పేరు దోమల భోజన్న, గ్రామమేమో కిష్టపురము. మన ముదల్ నియోజకవర్గానికి గతంలో గడ్డన్న గారు ఏ విధంగా అయితే పరిపాలన అందించిండో నా గ్రామానికి నేను కూడా అదే విధంగా పరిపాలన అందిస్తానంటూ ఈ విధంగా జనాల్లోకి వచ్చిండు మన భోజన్న. అంతేకాకుండా పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల వాళ్ళకు ఎప్పటికెప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకొని ఎవరికి ఆపద వచ్చినా అందరికంటే ముందు వెళ్ళి వాళ్ళ యొక్క ఆ బాధలో పాలు పంచుకొని వాళ్ళకు సహకారం అందించినటువంటి నాయకుడిగా మంచి పేరును సంపాదించినటువంటి భోజన గారు ఈరోజు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఉంగరం గుర్తు నుంచి పోటీకి దిగడం జరిగిందన్నమాట. అందుకని ఈరోజు ప్రతి గడప గడపకు ఇంటింటికి వెళ్ళి ఈ విధంగా నన్ను భారీ మెజారిటీగా గెలిపించండి, ప్రతి విధంగా నేను అన్ని విధాలుగా ఆదుకుంటానని అక్కడ ఈ విధంగా ప్రజలతో మమేకమై మాట్లాడడం జరిగింది. అయితే మన భోజన గారు గ్రామానికి ఒక మేనిఫెస్టోను కూడా విడుదల చేయడం జరిగిందన్నమాట. అంతేకాకుండా ప్రధానమంత్రి నుంచి వచ్చే అన్ని ఫండ్స్ను, స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే అన్ని ఫండ్స్ను నేరుగా గ్రామానికి డెవలప్మెంట్ చేసే విధంగా కృషి చేస్తారని తెలపడం జరిగింది. చెత్త సేకరణ, వీధి దీపాలు, సీసీ రోడ్లు, డ్రైనేజ్లు అన్ని విధాలుగా అక్కడ పరిశుభ్రతగా ఉంచడానికి కూడా కృషి చేస్తారని అక్కడ హామీ ఇవ్వడం జరిగింది. అందుకు మీరు కూడా పెద్ద మనసు చేసుకొని ఇక ఉంగరం గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీగా గెలిపించాల్సిందిగా మనవి. అందరికీ నమస్కారం. దోమల భోజన్ అని సర్పంచ్కు పోటీ చేసిన ఉంగరం గుర్తుని నిల్చున్నాను. అందరూ సహకరించి నాకు ఓటేయాలని అందరికీ నమస్కారం. పెద్ద మనిషి, నువ్వు సర్పంచ్ పోటీ చేస్తున్నావు కదా, నీ ఉద్దేశం ఏమో? ఎందుకు నిల్చున్నావు సర్పంచ్ గా? ఇగో ఊళ్ళో అందరికీ ఏది పని పడ్డా పోతా వస్తా అని అందరి కోసము నేను నిల్చున్నా. అందరికి సాయం చేస్తా, అన్నీ చేస్తా. నమస్కారం, జై శ్రీరామ్. కిష్టాపూర్ గ్రామ ప్రజలకు, మహిళలకు, వృద్ధులకు, పెద్దలకు, ఓటర్ మహాశయులందరికీ పేరు పేరున జై శ్రీరామ్ తెలియజేయడం జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి మా యొక్క అభ్యర్థి దోమల భోజన్న గారు వారికి ఉంగరం గుర్తు రావడం జరిగింది. మేము గత వారం రోజుల నుంచి ప్రతి ఓటర్ని, ప్రతి మా అన్నయ్యలను, అక్కయ్యలను, మహిళలను, పెద్దవాళ్ళందరినీ కలుస్తూ కేంద్ర ప్రభుత్వము మరియు మా ఎమ్మెల్యే గారు చేసినటువంటి సేవా కార్యక్రమాలను, ముఖ్యంగా మా అభ్యర్థి దోమల భోజన్న గారు చేసినటువంటి సేవా కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లు అడగడం జరుగుతుంది. ఎందుకంటే దోమల భోజన్న అనే మా అభ్యర్థి సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుంటాడు. ఎందుకంటే పరిపాలన లేనప్పుడే తను ఈ గ్రామం కోసం విగ్రహాల ఏర్పాటు విషయంలో కావచ్చు, వీధి దీపాల ఏర్పాటు విషయంలో కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే గారితో పలు సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చురుకుగా పాల్గొనడం వల్ల మేమందరం కూడా అతనికి మద్దతు తెలిపి భారీ మెజార్టీతో గెలిపించే విధంగా మేము ప్రచారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పటేల్ గారిని కూడా మేము కలవడం జరిగింది. మా అభ్యర్థితో వెళ్ళి కలవగా ఎమ్మెల్యే గారు కిష్టాపూర్ అభివృద్ధికి కట్టుబడి ఉండి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ కూడా ఇవ్వడం జరిగింది. మన అభ్యర్థి దోమల భోజన్న గారిని భారీ మెజార్టీతో గెలిపించి తీసుకురావాలని తను మాకు పూర్తిగా హామీ ఇవ్వడం జరిగింది. మనం చూస్తున్నాం, గత 2 సంవత్సరాలలో ప్రియతమ ఎమ్మెల్యే గారు 10 సంవత్సరాలలో చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఈ 2 సంవత్సరాలలో చేసి నిరూపించడం జరిగింది. ముఖ్యంగా నేను కిష్టాపూర్ రైతాంగానికి, గ్రామ ప్రజలకు ఒకటే మా భోజన గారి తరపున నేను తెలియజేస్తున్నాను. ఏమిటంటే మన కెనాల్ విషయం అడగగానే మన ఎమ్మెల్యే గారు కెనాల్ది మొత్తం ముళ్ళ పొదల తొలగింపు కావచ్చు, నీరు రావడం కావచ్చు, సీసీ లైనింగ్ కావచ్చు, అదేవిధంగా అడగకుండానే గెలిచిన తర్వాత మాకు సీసీ రోడ్ల ఏర్పాటు, వీధి దీపాల ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా యొక్క అభ్యర్థి దోమల భోజన గారు అన్ని సేవా కార్యక్రమాల్లో ముందు ఉండడమే కాకుండా ఆయన ప్రతి ఒక్కరి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాడని, అదేవిధంగా నిరుద్యోగ యువత కోసము ఒక గ్రంథాలయాన్ని, ఒక రూమ్ని ఏర్పాటు చేసి పుస్తకాలను అందుబాటులో ఉంచి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత పట్టణాలకు వెళ్లకుండా, బాధపడకుండా ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా మేము కూడా ఈ గ్రామ అభివృద్ధి కోసం కట్టుబడి ఉండి ఒక మేనిఫెస్టోని, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను మేము రూపొందించడం జరిగింది. అవేమిటి అంటే కేంద్ర ప్రభుత్వ సాయం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వ సాయం కావచ్చు, అన్ని నిధులను తీసుకొని ఇంకా కావలసినటువంటి నిధులను ఇక్కడ ఉన్నటువంటి నాయకుల ద్వారా తీసుకొని అన్ని ఏర్పాట్లు ఇక్కడ గ్రామంలో చేయడానికి మేము కట్టుబద్దులై మేము ఉన్నాం. కాబట్టి గ్రామస్తులారా
ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ జనరల్ రిజర్వేషన్ రావడం జరిగింది. అంతకుముందు ఇక్కడ బీసీ రిజర్వేషన్ వచ్చిన తర్వాత అది మార్పు చెంది మళ్ళీ జనరల్ రిజర్వేషన్లో ఉన్నాం కాబట్టి ఒకసారి మాకు అవకాశం ఇవ్వాలని మేము ఓటర్ మహాశయులందరినీ కూడా కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య రాజ్యంలో ప్రతి ఒక్కరికి అవకాశం రావాలని అంబేద్కర్ ఆశయాలతో మేము ముందుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ పెద్దలు అందరూ కూడా దోమల భోజన్న గారికి ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో ఈ ఒక్కసారి దయచేసి అందరికీ చెప్తున్నా, ఈ ఒక్కసారి అవకాశం ఇస్తే తనేందో నిరూపించుకుంటాడు, తనేందో అందరికీ కష్ట సుఖాల్లో తోడుంటానని తన మాటల ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి నా తరపున మా అందరి తరపున భాజపా తరపున నేను కోరడం జరుగుతుంది. కాబట్టి ఓటరు మహాశైలారా ఒక్కసారి ఆలోచించండి, నిదానంగా నిర్ణయం తీసుకోండి. ఓటు అనేది ఒక వజ్రాయుధం లాంటిది, ఒక హక్కు. ఎందుకంటే అంబేద్కర్ మహానుభావుడు ఓటు అనే ఆయుధంతో మనం ఒక ప్రజాస్వామ్యబద్ధంగా నీతివంతంగా మనం ఒక రాజ్యాన్ని తీసుకురావాల్సి ఉంటుంది. కాబట్టి ఓటును అమ్ముకోకుండా దయచేసి మంచి వాటికి మీరు ఓటు వేసి గెలిపించగలరని నేను కోరుకుంటూ, భారత్ మాతాకి జై శ్రీరామ్. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. ఖర్చు అయినా కూడా నేను పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే వీళ్ళు మంచి చేస్తారనే నమ్మకంతో ఆ 8 మంది మెంబర్లతో కలుపుకొని పోయాడు. ఒక ఫైనాన్స్ తప్ప నీతి నిజాయితీకి మారుపేరు. ఇతను వర్క్ చేస్తాడు, కొంచెం మాట్లాడడం తప్ప ఈయన మన గడ్డెన్నలాగా. ఇక గడ్డెన్న అంటే ఇతను ఎలా ఉంటాడు అంటే గడ్డెన్న ఉదాహరణ, ఇంకా దానికంటే మంచిది అవసరం లేదు. ఆ రోజు గడ్డెన్న, ఈరోజు బీజేపీ. ఈ బీజేపీని ఖచ్చితంగా ఓటేసి ఉంగరం గుర్తుకు ఓటేసి చూపిస్తారని ఆశిస్తున్నాను.